ఒక్కడి దగ్గర సమాధానం లేదు. సిగ్గు లేకుండా హైకోర్టులో అబద్ధాలు ఆడుతున్నారు. ఇది ఎగ్జిక్యూషన్స్, ఇది కేవలం లీజ్ మాత్రమే, అమ్మటం లేదు అని. నేషనల్ మీడియాకి వెళ్ళిపోయి నారా లోకేష్ ఇట్స్ అ సేల్, 99 పైసే పర్ సేల్, నేను పెద్ద ఆఫర్ పెట్టినాను, పెద్ద గొప్ప మగాళ్ళలాగా చెప్తున్నావు. ఎవడ భూములయ్యా? నీ హెరిటేజ్లో భూములు ఇచ్చుకోవయ్యా. మీ అమ్మ మీ నాన్నగారికి ఏమైనా కట్నం ఇస్తే ఆ కట్నంలో భూములు మీ నాన్నగారిని ఇవ్వమనయ్యా. ఎవడ భూములు ఎవడికి ఇస్తాడయ్యా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల భూములు మీ బాబు తీసుకొచ్చిన భూములు కాదు ఇవేమి. లేకపోతే మీ నాన్నగారు కష్టపడి పొలం వెళ్ళి సంపాదించి 2 ఎకరాల్లో నుంచి 2 లక్షల కోట్లకు ఎదిగినట్టుగా సంపాదించిన భూములు కాదు. లేకపోతే మీరు వారసత్వంగా వచ్చిన భూములు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 5.5 కోట్ల మంది ప్రజల భూముల్ని 99 పైసలకి, 50 పైసలకి, 60 పైసలకి ఇవ్వటానికి నీకేం హక్కు ఉంది? ప్రజలు అడగాలి. నేను ప్రభుత్వాన్ని, మేము కన్సల్టెన్సీని ఎంత కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించి డబ్బులు భూములు ఇచ్చి 100 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. నువ్వెవడవయ్యా? నువ్వెవడివి? హూ ఆర్ యూ? చట్టం ప్రకారం నీ అలాట్మెంట్ జరిగి తీరాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చట్టం ప్రకారం కేవలం అలాట్మెంట్ లీజ్ మాత్రమే జరగాలి. కాదు సేల్ ద్వారా జరగటే హక్కు ఉంది, 99 పైసలకి అమ్మే హక్కు నాకు ఉంది అంటే నీకు దమ్ము ధైర్యం ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ జనసేన కానీ నేను అడుగుతున్నా, ఏ నాయకుడినైనా అడుగుతున్నా, ఏ అధికార ప్రతినిధినైనా అడుగుతున్నా, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని అడుగుతున్నా, ఏ జాయింట్ సెక్రటరీని అడుగుతున్నా, ఏ రూల్ ప్రకారం మీరు 99 పైసలకి కాగ్నిజెన్స్ కి, టీసీఎస్ కి, గూగుల్ కి, లులు మాల్కి డబ్బులు ఇస్తున్నారు? ఆ రూల్ చూపించండి రాష్ట్ర ప్రజలకి. ఒక రూలు లేదు, ఒక చట్టం లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు భూముల్ని దారదత్తం చేయడానికి? ఎందుకంటే ఇంత ఆవేశంగా మాట్లాడాల్సి వస్తుంది. గూగుల్ సెంటర్ తీసుకొచ్చామని, టీసీఎస్ని తెచ్చామని చాలా గొప్పలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడానికి ప్రయత్నం. ఎవరనంట ఒక మెయిల్ పెట్టారంట సింగపూర్ కంపెనీకి. ఈ మంగళవారం కబుర్లు చెప్తున్నాడు లోకేష్ వచ్చి. ఏమని? మేము రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తేయడానికి నేను మా నాన్న అహర్నిశలు కష్టపడుతుంటే చూసారా, ఎవరో ఒక అతను మెయిల్ పెట్టాడు, ఎవరో ఒక అతను హైకోర్టుకి వెళ్ళి ప్రజా ప్రయోజనం చేశారు, దానివల్ల కంపెనీలు రావట్లేదు. మరి కంపెనీలు రాబోతే ఇన్ని వేల ఎకరాల భూములు ఎవరికా ఇచ్చావు నువ్వు? నాకు అర్థం కాదు. 50,000 ఎకరాల భూములు ఈ జీవోల ద్వారా ఎవరికి ఇచ్చావయ్యా నువ్వు? కంపెనీలు రాకపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీన్ని బట్టి అర్థమవుతుంది అని నీ బెనామీ కంపెనీలని. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించమని కోరుతున్నా. ఈ దగాకోరు ప్రభుత్వం చేసే దగాకోరు పనులకి మీరు నమ్మొద్దు. విఘ్నులైన ప్రజలందరూ కోరుతున్నా, మన భావితరాల యొక్క భూముల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అనుచరుల కోసం అమ్మేసుకుంటున్నారు. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 8,000 కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బు లేదు మీ దగ్గర. ఒక ఫేజ్ వైజ్గా 2,000 కోట్ల రూపాయలు పెట్టడానికి డబ్బు లేదు. ఒక్కొక్క కంపెనీకి 1,100 కోట్ల రూపాయలు భూమి అమ్మేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. వాళ్ళు ప్లగ్ అండ్ ప్లే పాలసీ అని వాళ్ళు ఇంకా కనీసం ప్లగ్ కూడా పెట్టకుండా పనిచేయని కంపెనీలకి 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని జీవోలు ఇస్తున్నారు. ఎవడబ్బు సొమ్మయ్యా ఇదంతా? పేద పిల్లలు మెడికల్ విద్యకు చదువుకోవడానికేమో పీపీపీ మోడల్ అంట, దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంట, దాన్ని జస్టిఫై చేయడానికి మీ మీడియాలో కథనాలంట. ఇదిగో ఈ విధంగా ల్యాండ్లు ఇచ్చే విషయంలో మాత్రం కథనాలు ఉండవంట. ఎవరిని మోసం చేద్దామని, ఎవరి ప్రభుత్వాలు ఎవరి భూముల్ని దోచుకుందామని. సో ఫైనల్గా నేను చెప్పేది, రాష్ట్ర ప్రభుత్వంలో డెవలప్మెంట్కి మా పార్టీ వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం కాదు. నా బాధ, నా క్రేవింగ్, మా పార్టీ యొక్క ఆలోచన ఒకటే. గవర్నమెంట్ మస్ట్ ఫంక్షన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ జ్యుడిషియల్ కాన్షియస్ ప్రిన్సిపల్స్. యాజ్ పర్ ది సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ది గవర్నమెంట్ షుడ్ ఫంక్షన్. గత ప్రభుత్వానికి చేత కాకండి ఇన్ని వేల ఎకరాలని వాళ్ళ అనుచరులకు ఇచ్చుకోవటం కోసం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఇచ్చినట్టు వీళ్ళందరూ రేపు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకునే వాళ్ళేమో. ఆయనకి చేతగాక, తెలివి లేక 30 లక్షల ఇళ్ళు ప్రజలకి, పేద ప్రజలకి ఇచ్చి పాప ఈరోజు 11 సీట్లతో పక్కన కూర్చున్నాడు.